అర్ధరాత్రి పూట భూమి సూట్ కేసు తీసుకుని ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. ఇక చెర్రీ ప్లాన్ ప్రకారం భూమి ఒక చోటుకు వస్తుంది. అక్కడ గగన్ భూమి ఇద్దరు కూడా కలుసుకుంటారు. చెర్రీతో పాటు శరత్ చంద్ర, అపూర్వ వీళ్ళిద్దరూ కూడా అక్కడికి వస్తారు. ఇక గగన్ని భూమిని అలా చూడగానే శరత్ చంద్ర మండిపడుతూ ఉంటే ఇకప్పుడు చెర్రీ, మామయ్య ఒక్క నిమిషం మామయ్య, భూమి తనంతట తాను ఇక్కడికి రాలేదు, నేనే ప్లాన్ చేసి రప్పించాను. అలాగే గగన్ అన్నయ్య కూడా ఏమీ తెలియదు, అన్నయ్యని కూడా ప్లాన్ చేసి నేనే ఇక్కడికి రప్పించాను అని చెప్పి అంటూ ఉంటే, రేయ్ ఎందుకు ఇదంతా చేశావు అని శరత్ చంద్ర మండిపడుతూ ఉంటాడు. ఇక దాంతో చెర్రీ, రేపు మీరు భూమికి నాకు పెళ్లి చేయాలని అనుకుంటున్నారు, కానీ అంతకంటే ముందే అన్నయ్య భూమి ఇద్దరు ప్రేమించుకున్నారు, అందుకే వీళ్ళిద్దరిని ఇక్కడికి రప్పించానని చెర్రీ అంటూ ఉంటే, అంటే నీ ఉద్దేశం ఏంటిరా? వీళ్ళిద్దరిని లేచిపోయేలాగా నువ్వే ప్లాన్ చేసావన్నమాట అని చెప్పి శరత్ చంద్ర చెర్రీ చెంప పగలగొడతాడు. గగన్ ఆవేశంగా రే శరత్ చంద్ర అని అరుస్తూ ఉంటే, రే గగన్ నువ్వు మధ్యలో మాట్లాడకు, భూమి నా కూతురు, వీడు నా మేనల్లుడు, రక్త సంబంధం ఉన్న మా మధ్య నువ్వే విడిరా అని చెప్పి శరత్ చంద్ర గగన్ మీద మండిపడుతూ ఉంటాడు. మామయ్య ప్లీజ్ మామయ్య ఒక్కసారి ఆలోచించండి, భూమి గగన్ అన్నయ్య ఇద్దరు ప్రేమించుకున్నారు అని చెర్రీ అంటూ ఉంటే, రై నా కూతుర్ని వీడితో లేచిపోయేలాగా చేసి నా ఇంటి పరువు ఇంకా తీద్దామనుకున్నావా అని చెప్పి శరత్ చంద్ర అక్కడున్న ఒక పెద్ద కర్ర తీసుకొని, రక్తం పంచిన ఈ మామయ్య కంటే నీకు ఈ హాఫ్ బ్రదర్ గాడే ఎక్కువైపోయాడా అంటూ చెర్రీ తల మీద కర్రతో కొట్టడంతో చెర్రీకి రక్తం కారుతూ ఉంటుంది. ఇక దాంతో గగన్ ఆవేశంతో ఊగిపోతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం.